మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో అమెరికా మహిళను గొలుసుతో బంధించిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చెట్టుకు ఇనుప గొలుసులతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని ఆ మహిళ వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడించింది. ఇటీవలి మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన స్థితిలో ఓ మహిళ కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె 3 తాళాలు ఇనుప గొలుసును వెంట తెచ్చుకుందని పోలీసులు తెలిపారు. అందులో ఒక తాళం గొలుసును ఉపయోగించి తనను తానే చెట్టుకు కట్టేసుకుందని చెప్పారు. ఆమెను గుర్తించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలోనే వాటి తాళాలను కనుగొన్నామని అన్నారు. అయితే ఆ చెట్టుకు కట్టేసుకుని ఎన్ని రోజులైందనే విషయంపై స్పష్టత లేదని సింధుదుర్గ్ పోలీసులు వెల్లడించారు. అయితే దాదాపు 40 రోజుల పాటు ఆమె అడవిలో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. అయితే ఇటీవలే ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురవుతున్నట్లు చెప్పారు. ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలిసిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో లలితా కాయి కుమార్ అని 50 ఏళ్ల అమెరికా మహిళ చెట్టుకు గొలుసుతో బంధించి ఉండటం ఇటీవలి సంచలనం రేపింది. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న ఓ గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాల్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆమె వద్ద ఉన్న సంచిలో లభించిన ఓ లేఖలు తన మాజీ భర్త ఇందుకు కారణమని పేర్కొనడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె తనకు తానే గొలుసులతో కట్టేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది.